వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు, ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్య రీతులు. భక్తుల సౌకర్యానికి మొదటి ప్రాధాన్యత. వైభవంగా ప్రారంభమైన సిక్కోలు రథసప్తమి వేడుకలు. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో చేరిన సుమారు 270 కుటుంబాలు. సంక్రాంతికి ఊరెళితే సమాచారం ఇవ్వండి. పండగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సిఐ ఎం శ్రీనివాసరావు సూచన. లంచం తీసుకుంటూ అనీషాకు చిక్కిన ఎస్ఐ. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లంచం తీసుకుంటూ అనీషాకు చిక్కిన కేయూ ఠాణా ఎస్ఐ శ్రీకాంత్. హైదరాబాద్ లోని ఓ థియేటర్లో రాజాసాబ్ అభిమానుల సందడి. సంక్రాంతి భోగిపల్ల మహోత్సవాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. పీఠికాపురానికి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతి అడుగు తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడగా పల్లె పదాలు, ప్రగతి వీచికలు అన్నీ ఒకే వేదికపై ఆవిష్కృతం కాగా డప్పుల శబ్దాల సందళ్లు, పల్లె పడుచుల కోలాట కోలాహలం మధ్య స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా గో ఆరాధన చేసి రంగవల్లిలో తీర్చిదిద్దిన హరివిల్లుల ముంగిట ప్రకృతికి పూజలు నిర్వహించారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే జానపద గీతికలు, శాస్త్రీయ నృత్యాలు ఆహుతులతో కలిసి ఆస్వాదించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ను ప్రారంభించి మన హస్తకళ శైలిని పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్తో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పిఠాపురానికి సంక్రాంతి ముందుగానే తెచ్చిన ఈ సంబరాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. హరిదాసు సంకీర్తనలు, మేళ తాళాల మధ్య ఆటలాడే బసవన్నలు, గుండెలపై ధరించిన డప్పుల శబ్దాలతో చిందులేసే తప్పెటిగుళ్ల కళాకారుల విన్యాసాలు, లయబద్ధంగా సాగే గగర నృత్యాలు, శాస్త్రీయ కూచిపూడి నృత్యాలు, చిన్నాలు భవితను కాంక్షించే భోగిపల్ల మహోత్సవాలు, ప్రకృతికి జీవాన్నిచ్చే గోమాతల పూజలు, హస్తకళ సోయగాల మధ్య అచ్చతెలుగు పండుగ సంక్రాంతికి పిఠాపురం నుంచి స్వాగతం పలికారు. శుక్రవారం పిఠాపురానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కి శాస్త్రీయ కూచిపూడి నృత్య కళాకారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కళారూపాలు తిలకిస్తూ కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. ఆ కళారూపాలు ఉప ముఖ్యమంత్రిని విశేషంగా ఆకట్టుకున్నాయి. పల్లెపడుచుల కోలాటాలు, వీరనాట్యాలు, గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టే కొమ్ముకోయల సందళ్లు అడుగడుగున స్వాగతం పలకగా పవన్ కళ్యాణ్ కళాకారులతో మమేకమవుతూ ఆసక్తిగా తిలకిస్తూ కళాకారులను పేరు పేరున పలకరిస్తూ వారితో ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు. ప్రతి సంప్రదాయం గురించి ఆరా తీస్తూ వారి కళాకారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం దింసా కళాకారులతో కలిసి పదం కలిపి నృత్యం చేశారు. చేనేత, జౌలి, చేతివృత్తులు, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పవన్ కళ్యాణ్ సందర్శించారు. చేనేత కళాకారులను పలకరించి స్వయంగా రాట్నం వడికి మగ్గాన్ని పరిశీలించారు. జౌలి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలను స్టాళ్లను తిలకించారు. ఉప్పాడ చీరలు, కలంకారీ తదితర వస్త్రాల మీద అద్దిన కళలు పవన్ కళ్యాణ్ని ఆకట్టుకున్నాయి. చేనేతనులు ప్రత్యేకంగా రూపొందించిన కోటును ధరించి వారిని ఉత్సాహపరిచారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న సిక్కోలు రథసప్తమి మహోత్సవాలు ఘనంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. వారం రోజుల రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న సిక్కోలు రథసప్తమి మహోత్సవాలను ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకల అంకురార్పణ కార్యక్రమంలో శుక్రవారం శాసనసభ్యులు గుండశంకర్ పాల్గొని వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు 200 మందితో సామూహిక సూర్య నమస్కారాలతో వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర అధికారులతో కలిసి ఆయన మాట్లాడుతూ 7 రోజుల పాటు వైభవంగా సాగనున్న ఈ ఉత్సవాలకు
లక్షలాది భక్తులు తరలి వస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో దేవస్థాన అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారని, 7 రోజుల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమని, ప్రపంచం మొత్తం శ్రీకాకుళం జిల్లా వేడుక వైపే ఉందని, అందుకు తగ్గట్లుగానే వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకి, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలకి, శ్రీకాకుళం పేద ప్రజలకి ఏంటి నేను కోరుకుంటుంది, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతిదాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్లీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, పెద్ద ఎత్తున భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనది స్టేట్ ఫెస్టివల్ గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం దీన్ని 7 రోజులుగా ఉత్సవాలు జరపమని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో జీవో కూడా రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ పుణ్కర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యి ఈ రోజు నుండి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. 19వ తారీఖు నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శోభాయాత్రతో స్టార్ట్ అవుతుంది. అదే రోజు స్పోర్ట్స్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ డే ప్రతి రోజు కూడా మనకి కోల్డ్రామూర్తి స్టేడియంలో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అలాగే టెంపుల్ ప్రాంగణంలో ఇక్కడ అన్ని టెంపుల్ కి సంబంధించిన ఉత్సవాలు, పుష్ప అలంకరణ సేవ, అలాగే స్వర్ణాలంకరణ సేవ, అలాగే సూర్య నమస్కారాలు ఇక్కడ టెంపుల్ కి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం, దీంతో పాటుగా సౌర యాగం, ఇవన్నీ 7 రోజుల పాటు జరిగి భక్తులకు పెద్ద ఎత్తున దర్శనాలు, వాళ్ళకి ప్రసాదాలు అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. వారం రోజుల వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, 5,000 మంది యోగ నిపుణులచే సూర్య నమస్కారాలు తదితర అంశాలతో వేడుకలను సిద్ధం చేశామన్నారు. గతంలో జరిగిన చిన్న తప్పులను పునరావృతం కాకుండా చూస్తామని, స్వచ్ఛంద సంస్థల సహకారం, భక్తుల సహకారం, జిల్లా అధికారుల సహకారం ఎంతో అవసరమని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత మనదన్నారు. 7 రోజుల పాటు సాగనున్న ఈ ఉత్సవాలకు లక్షలాది భక్తులు ఇతర దేశాల నుండి, రాష్ట్రాల నుండి తరలి వస్తారని, వారందరికీ మన వేడుకలతో స్వాగతించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. జనవరి 19 నుంచి జనవరి 25 వరకు మనం 7 days రథసప్తమి ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. దీనికి ఈ రోజు స్టార్ట్ చేస్తే మనకి ఒక 10 రోజుల పాటు ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో, ప్రతి ఒక్క గ్రూప్ లో ఈ యోగా చేయాలి. యోగా చేసిన తర్వాత మనకి రథసప్తమి అరసవల్లి మీద కూడా కొన్ని డిబేట్ కాంపిటీషన్స్, కొన్ని అక్కడ కూడా ఎస్ఏ రైటింగ్, దీని ద్వారా మన పబ్లిక్ కి, మరి ముఖ్యంగా మన పిల్లలకి రథసప్తమి అండ్ అరసవల్లి ఇంకా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. దీంతో పాటు మన జనవరి 19 నుంచి జనవరి 25 వరకు 2 రకాలు, అంటే టెంపుల్ లోపల ప్రతిరోజు ఒక రకంగా దర్శనం. ఇది కాకుండా బయట కూడా మన కోటరమణమూర్తి స్టేడియంలో కల్చరల్ ఫెస్టివల్, అలాగే ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్ లో స్పోర్ట్స్ ఫెస్టివల్, స్పోర్ట్స్ మనకి ఒక కాంపిటీషన్. ఇది కాకుండా మనకి హెలీ రైడ్ అండ్ హాట్ ఎయిర్ రోడ్ రైడ్, ఇది కాకుండా సైన్స్ ఎగ్జిబిషన్, ఇది కాకుండా మనకి శోభాయాత్ర, మెగా సూర్య నమస్కార డ్రైవ్, ఇది అన్ని మనం పెట్టినాం. కాబట్టి పబ్లిక్ ఇప్పటి నుంచి తయారవ్వాలి. మనకి సంక్రాంతి కూడా కాబట్టి బయట నుంచి కూడా చాలా మంది వస్తారు. ఈసారి రథసప్తమి ఒక ఆదివారం, అంటే సండే రోజున పడింది కాబట్టి ఇంకా భక్తులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. దీని సందర్భంగా మన సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ఈ రోడ్ విస్తరణం కానీ, ఇది కాకుండా మనకి ఫ్లవర్ డెకరేషన్ అన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ రోజు ఈ వేదిక నుంచి నేను అందరికీ ఈ జిల్లా యంత్రాంగం తప్పన రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చే ఒక 10 రోజులు, దీని తర్వాత ఒక 7 రోజు పండుగ అందరూ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహాయం చేస్తూ మన ఈ గ్రాండ్ సక్సెస్ రథసప్తమి సిక్కోలు రథసప్తమి ఉత్సవ్ ఈ గ్రాండ్ సక్సెస్ గా మనం చేసి మన డిస్ట్రిక్ట్ ఒక మంచి పేరు తీసుకుని వస్తే బాగుంటుంది. ఆ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ వేడుకల ప్రారంభోత్సవంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, యోగా నిపుణులు, శిక్షకులు, ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిచే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సమాచార మరియు ప్రతిసార మంత్రిత్వ శాఖ
విజయవాడ వారి ఆధ్వర్యంలో విజయనగరం ఎస్ఎన్వి లేక్ ప్యాలెస్ హోటల్లో వీబీజీ రామ్జీ చట్టం 2025పై జర్నలిస్టుల కోసం నిర్వహించిన వార్తాలాబ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెటి అప్పలనాయుడు పాల్గొన్నారు. రోజర్ ఆజీవికా హామీ మిషన్ వీబీజీ రామ్జీ చట్టం 2025పై ఎంపీ మాట్లాడుతూ మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పారదర్శకతలో భాగంగా చట్టాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం వీబీజీ రామ్జీ చట్టాన్ని ప్రతిబింబించినట్లు తెలుపుతూ అలాగే ఈ చట్టం 2047 నాటికి వికసిత్ భారతాన్ని ఆవిష్కరించాలనే దార్శనికత ఉద్దేశానికి అనుగుణంగా ఈ చట్టం పనిచేస్తుందని, ముఖ్యంగా ఏటా 125 రోజుల పాటు ఉపాధిని ఈ చట్టం కల్పిస్తుందని, ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న రోజువారీ కూలీ మొత్తాన్ని పెంచడంతో పాటు ఉపాధి అందించే పని దినాల సంఖ్య పెంచే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు డైరెక్టర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ జి సురేష్ కుమార్, ఏఎస్ఎస్టీ డైరెక్టర్ ఆర్ సురేష్ చంద్ర, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన ముందస్తుగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం పారాపురం హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ పాతపట్నం నియోజకవర్గంలో సందడి నెలకొందని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వారితో కలిసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. పాఠశాల సంక్రాంతి సంబరాల ఉత్సవాల కోసం 15,000 రూపాయలు ఎంఈఓ ఏ గోవిందరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో ఫ్యాన్స్ సందడి. హైదరాబాద్ లోని ఓ థియేటర్లో తాము అభిమాని నటుడు నటించిన సినిమా విడుదల కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా విడుదల కావడంతో కొందరు అభిమానులు మొసలి బొమ్మలను థియేటర్లోకి తీసుకువెళ్లి క్లైమాక్స్ లోని మొసలి ఫైట్ సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తూ హంగామా చేశారు. కొందరు వీటిని ఏఐతో చేసిన వీడియోలంటూ కామెంట్ చేస్తున్నప్పటికీ సినిమా విడుదల సందర్భంగా మొసలి అంశం హైలైట్ అవుతుంది. సనాతన హిందూ ధర్మంలో సైన్స్ ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీనివాసానంద స్వామి పేర్కొన్నారు. సనాతన హిందూ ధర్మంలో సైన్స్ ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 స్వామి శ్రీనివాసానంద స్వామి అన్నారు. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నిర్వహణలో భగవద్ దర్శనం సాధ్యమని, ఇది పితృదేవతలు సంచరించే మాసమన్నారు. హిందూ పండుగలు, ఆచారాలు నిమిడి ఉన్నాయని, వివేకానందుని గురించి, భగవద్గీత వంటి గొప్ప అంశాలను గూర్చి సరళంగా స్పష్టంగా వివరించారు. విద్యా సంస్థల సంచాలకులు, సంయుక్త విద్యార్థులు స్వామీజీ మాటల నుంచి స్ఫూర్తిని పొంది నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కేవీవి సత్యనారాయణ సనాతన సంప్రదాయం యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం యాజమాన్యం నిర్వహిస్తుందన్నారు. అనంతరం స్వామీజీని విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, శారీరక కార్యక్రమాలు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ అంబటి రంగారావు, సీతారామనాయుడు, రాజకుమార్ తదితర అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ అనీషాకు చిక్కిన ఎస్ఐ. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూ ఠాణా ఎస్ఐ శ్రీకాంత్ లంచం తీసుకుంటూ అనీషాకు చిక్కారు. గతేడాది డిసెంబర్ 29న గోపాల్పూర్లోని ఓ ఇంట్లో కొందరు జోదం ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. 9 మందిని పట్టుకుని 1.86 లక్షల నగదు, 3 కార్లను సీజ్ చేశారు. వివరాలు తీసుకుని అదే రోజు ఇంటికి పంపించారు. ఎస్ఐ శ్రీకాంత్ మరుసటి రోజు నిందితులకు ఫోన్ చేసి 30,000 ఇవ్వాలని, లేకపోతే రిమాండ్కు పంపిస్తామని బెదిరించాడు. దీంతో 15,000 ఇస్తామని నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత వారు అనీషాను ఆశ్రయించారు. కేయూ జంక్షన్ వద్ద ఎస్ఐ ప్రైవేట్ డ్రైవర్ ఎండి నజీర్ బాధితుడి నుండి 15,000 తీసుకుని ఎస్ఐ శ్రీకాంత్కు ఇచ్చాడు. ఏసీబీ అధికారులు వారిద్దరిని పట్టుకుని 15,000 స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో భోగి మరియు సంక్రాంతి కనుమ పండుగను ఘనంగా నిర్వహించడం ద్వారా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ పైల మురళి, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ అన్నెపు శివప్రసాద్, డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు మరియు డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, కరస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణ మరియు సుజన తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించారు. విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, జానపద ప్రదర్శనలు మరియు సంక్రాంతి ప్రాముఖ్యతను ఎత్తిచూపే ప్రసంగాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భోగి పళ్ళు వేడుక జరిగింది. ఇది చిన్నపిల్లల కోసం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడింది. ఇది దీవెనలు, శ్రేయస్సు మరియు ఆనందాన్ని సూచిస్తుంది. పిల్లలు ఆనందకరమైన చిరునవ్వులు ఈ సందర్భాన్ని నిజంగా చిరస్మరణీయంగా మార్చాయి. అదనంగా తల్లిదండ్రుల కోసం వివిధ వినోదభరితమైన ఆటలు మరియు కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. బంధం మరియు వేడుకల స్ఫూర్తిని పెంపొందించాయి. యువ మనస్సులను పెంపొందించుకుంటూ సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా మరియు అర్థవంతంగా చేసేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కృషిని యాజమాన్యం ప్రశంసించింది. ఈ వేడుకలు సంస్కార్ పాఠశాల బ్రాంచ్ 1 మరియు బ్రాంచ్ 2లలో నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నరసనపేట సీఐ ఎం శ్రీనివాసరావు వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని నరసనపేట సీఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణాల సమయంలో ఇళ్లలోని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ముందుగా సమాచారం ఇస్తే ఆయా గృహాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడుతుందని ఆయన తెలిపారు. అందరికీ రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరికీ నా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, రానున్న సంక్రాంతి సందర్భంగా చాలామంది వారి సొంత గ్రామాలకు వెళ్ళే క్రమంలో ఇళ్ళకి తాళాలు వేసుకుని ఇంట్లో వాల్యుబుల్ ఐటమ్స్ పెట్టి వెళ్తుంటారు. దయచేసి అందరికీ మా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, అట్లాంటి లాక్ చేసి వాల్యుబుల్స్ ఇంట్లో పెట్టద్దు. ఏమైనా ఉంటే లాకర్లో వాటిలో పెట్టుకుంటే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఎవరైనా తప్పదు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంట్లో వస్తువులు పెట్టి బయటకు వెళ్దాం తాళాలు వేసుకుని అనేవాళ్ళు దయచేసి కొద్దిగా పోలీస్కి ఇంటిమేట్ చేస్తే అట్లీస్ట్ మా బీట్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా మీ ఏరియాలో సంచరిస్తున్నట్టు అనిపిస్తుంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు సమక్షంలో పాతపట్నం మండలం చాకపల్లి గ్రామానికి చెందిన టీడీపీ లీడర్ వండన శేఖర్, బాసిటి దుర్గారావు ఆధ్వర్యంలో ఎక్స్ సర్పంచ్ సువ్వేన మురళీధర్ మరియు ప్రస్తుత ఉప సర్పంచ్ బాతిరెడ్డి తిరుపతిరావు, వార్డు మెంబర్లు బైరి చిట్టిరావు, పెద్దింటి రామారావు, లొకలాపు జగదీశ్వరరావు, పత్రకొండ లక్ష్మీనారాయణ, ఒరియా సత్యనారాయణ వైసీపీని వీడి సుమారు 270 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. పార్టీ సిద్ధాంతాలు, స్థానిక నాయకత్వంపై నమ్మకంతో ఈ కుటుంబాలు టీడీపీలో చేరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పైలబాబ్జీ, మండల ఉపాధ్యక్షులు సివ్వాల చెన్నయ్య, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం శ్రీకాకుళం రణస్థలం మండలం అర్జునవలస పంచాయతీలలో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. సీఎం ఆదేశాలతో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన నేరుగా పరిష్కారం చేయడమే వీలు పడుతుందని, ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులపై ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారని కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. బ్లోడ్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోడ్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్తో రాయవరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లోడ్ నివారణకు సంబంధించిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ కమిటీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. చీపురుపల్లిలో సహకార సంఘం ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో వారిని కలిసి వారికి సంఘీభావం తెలిపిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీఎస్ కమిటీ సభ్యులు విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్. వారితో పాటు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు మేసాల వరహాల నాయుడు, చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ నాయకులు రెవల సత్యబాబు, గరివిడి సురేష్, గరివిడి కల్కి, కర్రోతు ప్రసాద్ తదితరులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న 3 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు బాలికలకు ఒక్కొక్కటి చొప్పున వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు. విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రస్తుతం బాలికలకు కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలులకు కేటాయించాలన్నారు. ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్ నిర్మాణాలను సీఎం కుసుంలో చేపట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు. వీటి నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన అందించాలన్నారు. ప్రస్తుతం కొండంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, పి సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణతో పాటు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పలాసలో అక్రమ గ్రావిల్ దందాపై ఎమ్మెల్యే గౌత్ శిరీష ఉక్కుపాదం మోపారు. పలాస నియోజకవర్గంలో కొండలను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న అక్రమ గ్రావిల్ మాఫియాపై స్థానిక శాసనసభ్యురాలు గౌత్ శిరీష తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జరిగింది ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క. అక్రమంగా ఎవరు తవ్వకాలు జరిపినా వారి వెనక ఎవరున్నా ఉపేక్షించేదే లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖల అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌత్ శిరీష మాట్లాడుతూ, నేను చేయని తప్పులకు నిందలు మోయడానికి సిద్ధంగా లేనని అన్నారు. ఈ రోజు నుంచి ఏ అధికారిపైనా రాజకీయ ఒత్తిడి ఉండదన్నారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను తక్షణమే సీజ్ చేయండి, ఫైన్లు వేయండి, అత్యవసరమైతే వారి లైసెన్సును కూడా రద్దు చేయండి అని ఆమె పేర్కొన్నారు. మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానన్నారు. ఈ విషయంలో ఎవరు తలదూర్చినా, చివరికి నా పేరు చెప్పినా ఉపేక్షించవద్దని ఆమె అధికారులకు భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వీఆర్ఓలకు తెలియకుండా ఉండదని, ఇకపై ఎక్కడ అక్రమం జరిగినా సంబంధిత అధికారిదే బాధ్యత అని, వారిని కలెక్టర్కు సరెండర్ చేస్తామని స్పష్టం చేశారు. గ్రావెల్ గాని మట్టి గాని ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ ఉన్న అధికారులు గాని మేము కానీ తీసుకుంటాం. ఈ రోజు ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిందంటే చిన్నగా ఉన్నప్పుడే ఆపుంటే వచ్చుండేది కాదు. ఎవరి వ్యక్తిగత పనులకు వాళ్ళు తీసుకొని వెళ్ళడం ఎక్కడ తప్పు అంటారు, కానీ వ్యక్తిగతం దాటి దాన్ని ఒక వ్యాపార దృక్పథంగా మార్పులు బట్టే ఈ సమస్య వచ్చింది. మరొకసారి సున్నితంగా స్పష్టంగా చెప్తున్నాను, నేను నింద భరించడానికి సిద్ధంగా లేను. కాబట్టి పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లో గాని మున్సిపాలిటీలో గాని ఎక్కడైనా గ్రావెల్ మట్టి అక్రమంగా ఎవరు తవ్వినా నాకు ఫోన్లు వచ్చినా కూడా నేను అది రిసీవ్ చేసుకోను, నేను దాని గురించి పట్టించుకోను. వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు, పోలీసులు వాళ్ళు చేయాలనుకున్న చర్యలు వాళ్ళు తీసుకుంటారని మీకు చెబుతూ సమావేశంలో పాల్గొన్న మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి విజయలక్ష్మి నియోజకవర్గంలోని పరిస్థితిని వివరించారు. పలాస, మందస, వజ్రం కొత్తూరు మండలాల్లో కలిపి మొత్తం 21 లీజులు ఉండగా వాటిలో అత్యధికం పర్యావరణ అనుమతులు, రెవెన్యూ బకాయిలు వంటి కారణాలతో పనిచేయడం లేదని అన్నారు. ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో అధికారికంగా పనిచేస్తున్న గ్రావిల్ క్వారీ ఒక్కడి కూడా లేదని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జగన్నాథ సాగరం చెరువు అక్రమ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికీ 31 సెంట్ల భూమి
ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారుల నివేదిక ఇచ్చారని, దీనిపై ఎంతటి వారినైనా సరే క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జేసీబీ, ట్రాన్స్పోర్ట్ యజమానులు చట్టబద్ధంగా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే అనుమతుల ప్రక్రియను సింగిల్ విండో విధానంలో సులభతరం చేయాలని కోరారు. మొత్తం మీద ఈ సమావేశంలో పలాసలో అక్రమ తవ్వకాలపై ప్రభుత్వ కఠిన వైఖరిని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మున్షిప్ మాండవీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలకు సంబంధించి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధి ఖేలో ఇండియా పథకం నుండి నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఈ నెల 6వ తేదీన రాష్ట్రంలో క్రీడా వసతులకు సంబంధించిన పరిస్థితులు, అందాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీను భేటీ అయ్యారు. అనంతరం నిధుల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల అవడంతో సర్వత్రా హర్షాదిరేఖలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 60,76,00,000 రూపాయలు మంజూరయ్యాయి. ఇందులో శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలసలో ఇండోర్ హాల్ నిర్మాణం కొరకు 14 కోట్లు, చిత్తూరు జిల్లా కుప్పంలో బహుళ ప్రయోజన భవనం సదుపాయం నిర్మాణం కొరకు 14 కోట్లు, రాజమండ్రి పరిధిలో బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు 13.76 కోట్లు, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 8 లైన్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం కొరకు 9,07,00,000, అదే మైదానంలో ఆర్టిఫిషియల్ గ్రాఫ్ ఫుట్బాల్ ఫీల్డ్ నిర్మాణం కొరకు 6 కోట్ల రూపాయలు, అదే మైదానంలో టెన్నిస్ కోర్ట్ నిర్మాణం కోసం 1,80,00,000 రూపాయలతో పాటు బాస్కెట్బాల్ కోర్ట్ నిర్మాణం కొరకు 92 లక్షలు మంజూరయ్యాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు, 200 మీటర్ల ట్రాక్, ఇతర వసతుల కోసం 1,08,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. వీటితో పాటు గుంటూరులో మైదానం నిర్మాణం కొరకు నిధుల మంజూరుకు వినతును రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందులో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 14 కోట్లు మంజూరు చేస్తామని, సవరించిన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులలో పేర్కొంది. తాజా నిధుల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్లో క్రీడలు, క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగానో ఎదురుచూస్తున్న అనేక ప్రాజెక్టులు తాజా నిధుల కేటాయింపుతో నిర్మాణ దిశగా వేగం పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అడగగానే నిధులు కేటాయింపు చేసిన కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధుల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో క్రీడాకారులు మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుందని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.